హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ మన్నించవా ఓ చెలి. సిమ్లాలోని చలికి అరచేయి అంత మందం ఉన్న రగ్గు కింద కూడా ఒకరినొకరు గాఢంగా హత్తుకొని పడుకున్న సంజయ్ సంహితాలకు 10 దాటాక కానీ మెలకువ రాదు. ముందుగా మెలకువ వచ్చిన సంహిత కళ్ళు తెరిచి చూస్తే సంజయ్ ఛాతీ కనిపించి అక్కడ ముద్దు పెట్టి కొంచెం పైకి జరిగి నుదుటిపై కూడా ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ సంజు అని చిన్నగా అంటుంది నిద్రమత్తుకి. ఆఫ్టర్నూన్కి దగ్గరలో ఉన్నాంరా, ఇంకా మార్నింగ్ ఏంటి అంటూ సంహితని ఇంకా దగ్గరికి అదుముకుంటాడు సంజయ్. ఏంటి అని గట్టిగా అరుస్తూ కప్పుకున్న దుప్పటిని తీసి వాల్కి ఉన్న క్లాక్లో టైం చూసి నిజమే అనుకుంటూ వదులు సంజు అని అంటుంది. అబ్బా, ఇంకాసేపు ఉండొచ్చు కదా, నాకు ఇంకా నిద్రొస్తుంది హిత అని మత్తుగా ఉన్న వాయిస్తో అడుగుతాడు. ఊహు, ఇవాళ యశ్వంత్ వాళ్ళు షాపింగ్కి వెళ్తారు, మనకి వీడియో కాల్ చేస్తా అన్నారు. మర్చిపోయావా సంజు, వదులు, వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి వస్తాను, వాళ్ళు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు అని అతన్ని బ్రతిమలాడుతుంది. అవును కదా, మర్చిపోయాన్రా, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఈలోగా నేను బ్రేక్ఫాస్ట్ ఇంకా కాఫీ ఆర్డర్ చేస్తాను అని కాల్ చేసి ఏమేమి కావాలో చెప్పి సంహిత బయటికి వచ్చాక తను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి ఆమె తీసిపెట్టిన బట్టలు వేసుకొని ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ తాగేటప్పుడు కాల్ చేస్తాడు యశ్వంత్. ఆఫీస్కి వెళ్తున్న యశ్వంత్ కోసం బట్టలు తీసిపెట్టి సందీప్ని కిందకి తీసుకువెళ్ళి వాడికి నిదానంగా ఇడ్లీ తినిపించి పాలబుడ్డి కూడా చేతికి ఇచ్చి హాల్లో వాడి బొమ్మల ముందు వదులుతుంది యామిని. కాల్ మాట్లాడుతూ కిందకి వచ్చిన యశ్వంత్ని చూశాక అతనికి కూడా వడ్డించి పక్కన కూర్చుంటుంది. లేదు, ఇవాళ షాపింగ్కి వెళ్ళాలి కాబట్టి మీటింగ్ రేపటికి పోస్ట్పోన్ చేయండి. హా, అలానే. లేదు లేదు, ఇప్పుడు వచ్చి అదొక్క మీటింగ్ అటెండ్ అవుతాను, మిగతా అన్ని మీటింగ్స్ గురించి చెప్తున్నా. హా సరే, నేను వచ్చేలోపు అన్నీ రెడీగా ఉండాలి. హా సరే అంటూ కాల్ కట్ చేసి యామిని తినిపిస్తుంటే తింటూ ఉంటాడు. మళ్ళీ మీటింగ్ ఏంటి యశ్వంత్ గారు, ఇంపార్టెంట్ రా, ఖచ్చితంగా వెళ్ళాలి, అది అయ్యాక వస్తాను, షాపింగ్కి వెళ్దాం అంటాడు. సరే, త్వరగా వచ్చేయండి అని అంటుంది. సరే, నువ్వు కూడా తినేసి రెడీ అవ్వు, బాయ్ రా, త్వరగా వెళ్ళాలి అని యామిని పెదవులకు స్ట్రాంగ్ పెక్కిచ్చి దీపుగాడి బుగ్గకు కూడా ముద్దు పెట్టేసి వెళ్ళిపోతాడు. తను కూడా తినేసి వెళ్ళి కాసేపు బుజ్జిగాన్ని ఆడిస్తుంది యామిని. ఇంతలో దేవిగారు రావడంతో ఆవిడతో వాడికి స్నానం చేపించి తనే స్వయంగా రెడీ చేసి తను కూడా రెడీ అయ్యి ముగ్గురు హాల్లో కూర్చుంటారు. కాసేపటికి దేవేంద్ర గారు వస్తే తరువాత యశ్వంత్ కూడా వచ్చి అందరూ షాపింగ్కి తీసుకువెళ్తాడు. ఓన్లీ పట్టుచీరలు మాత్రమే ఉండే ఫ్లోర్కి వెళ్ళాక యశ్వంత్ మొబైల్ సంజయ్ మొబైల్కి హాయ్ చెప్తే సంజయ్ లిఫ్ట్ చేస్తాడు. కాఫీ కప్ పక్కన పెడుతున్న సంజయ్ని చూసి ఈ టైంలో కాఫీ ఏంటి అన్నయ్య అని అయోమయంగా అడుగుతాడు యశ్వంత్. లేట్ అయిందిలే కన్నా అంటూ అమ్మ వాళ్ళు ఏరి అని అంటాడు. హో, రాత్రి లేట్ అయిందా అని కొంటిగా అడుగుతూ ఎలా ఉంది అన్నయ్య సిమ్లా, నైట్ సీయింగ్కి వెళ్తున్నారా లేదా, అసలే వెళ్ళి 3 రోజులు అవుతుంది అని కావాలని అడుగుతాడు యశ్వంత్. కన్నా, తెలిసి కూడా ఆడుకోకు, ముందు షాపింగ్ స్టార్ట్ చేయండి అని అంటాడు సంజయ్. ఓకే ఓకే అంటూ ముందు పట్టు చీరలు చూస్తారు. చూస్తున్న అన్ని చీరలు బాగున్నాయి, కానీ ఏది తీసుకోవాలో తెలియక చూసినవే చూస్తూ ఉంటుంది అరగంట నుంచి యామిని. ఒక పక్క దేవిగారు చూపిస్తున్నా అన్నీ నచ్చాయి అనే చెప్తుంది. ఆమె అవస్థ గమనించి తనే యామిని పక్కన కూర్చుంటూ ఒక 4 చీరలు సెలెక్ట్ చేస్తాడు. ఎలా ఉన్నాయి అని అడుగుతాడు. చాలా బాగున్నాయి యశ్వంత్ గారు అని మెరిసే కళ్ళతో అంటుంది. చిన్నగా నవ్వుతూ వదినమ్మ ఎలా ఉన్నాయి అని అడుగుతాడు సంహితను. హా, చాలా బాగున్నాయి యశ్వంత్, అలాగే నాకు కూడా ఒక చీర సెలెక్ట్ చేయి అని అడుగుతుంది. సరే వదిన అని అంటూ కాసేపు చూసి ఇది ఎలా ఉంది అని అడుగుతాడు. స్కై బ్లూ కలర్ చీరకు థిక్ బ్లూ కలర్ బార్డర్ వచ్చిన పట్టు చీరను చూపిస్తూ. భలే ఉంది యశ్వంత్, నాకు ఆ చీర ప్యాక్ చేయించు అని అంటుంది. సరే వదినమ్మ అని అది పక్కన పెట్టి యామిని కోసం తీసిన చీరలు చూస్తూ అమ్మ, వీటిల్లో ఏమి ఎప్పుడు కట్టుకుంటే బాగుంటాయో చెప్పు అని దేవి గారిని అడుగుతాడు. ఇది పీటల మీదకి అంటూ లైట్ గ్రీన్ పింక్ బార్డర్ చీర పక్కన పెడతారు. ఇది తలంబ్రాలకు అని ఎల్లో రెడ్ కాంబినేషన్లో ఉన్న చీరను పక్కన పెట్టి ఇంకా ఇది వ్రతానికి అని లాస్ట్ చీరను పెళ్లి కూతుర్ని చేసేటప్పటికి అని చెప్తారు. సరే అని వాటిని గుర్తుపెట్టుకొని నాన్న, ఇప్పుడు అమ్మకు మీరు సెలెక్ట్ చేయండి అని అడుగుతాడు యశ్వంత్. నేనా అని షాక్గా అడుగుతాడు దేవేంద్ర గారు. హా, మీరే నాన్న, అమ్మ కోసం త్వరగా ఒక చీర సెలెక్ట్ చేయండి, ఇంకా కన్నా కోసం కూడా డ్రెస్సులు తీసుకోవాలి అని అంటాడు సంజయ్. సరే అంటూ ఆయన కూడా దేవి గారి కోసమని మెంత్ కలర్కు థిక్ గ్రీన్ కలర్ బార్డర్ ఉన్న చీర తీస్తారు. అది దేవి గారికి కూడా నచ్చడంతో బిల్ పే కోసం
పంపించి యశ్వంత్ కోసం బట్టల షాపింగ్కి వెళ్తారు అందరూ. త్వరగానే యశ్వంత్ షాపింగ్ అయిపోవడంతో మెహందీ ఇంకా రిసెప్షన్ కోసం యామినికి లెహంగా అలాగే ఇంకొన్ని డ్రెస్సెస్ కోసం మళ్ళీ ఇంకో సెక్షన్కి వెళ్తారు. ముందుగా 2 లెహంగాలు యామినికి, తర్వాత సంహితకి ఒకటి, సాక్షికి కూడా ఒకటి తీసుకున్నాక ఇంకొన్ని డ్రెస్సులు యామినికి తీసుకుంటారు. అది అయ్యాక సంజయ్ సంహితాలు వీడియో కాల్ కట్ చేసి నైట్ సీయింగ్కి వెళ్తే దేవి దేవేంద్ర గారు సందీప్కి కూడా షాపింగ్ చేయాలి అని కిడ్స్ సెక్షన్కు వెళ్తారు. వాళ్ళ వెనకే వెళ్తున్న యామినిని ఆపి వెస్ట్రన్ వేర్ వైపు తీసుకెళ్లి మినీ డ్రెస్సులు చూస్తూ ఉంటాడు యశ్వంత్. ఇక్కడికి తీసుకొచ్చి ఈ డ్రెస్సులు చూస్తున్నారు ఏంటి యశ్వంత్ గారు అని అయోమయంగా ప్లస్ డౌట్గా అడుగుతుంది. నీకోసమే క్యాండీ అని బాంబు పేలుస్తాడు కూల్గా. ఏంటి నా కోసమా అని షాక్ అవుతూ నాకు ఈ డ్రెస్సులు వద్దు పదండి వెళ్దాం అని అతని చేయి పట్టుకుని తీసుకురావడానికి చూస్తుంటే అబ్బా ఉండు క్యాండీ, కనీసం ఒక్క డ్రెస్ అయినా తీసుకుందాం, పెళ్ళి అయ్యాక మన హనీమూన్లో ఒక్కసారి అయినా నువ్వు ఇలాంటి మినీ ఫ్రాక్లు నాకు కనిపించాలి అని ఆశగా అంటాడు. వద్దు యశ్వంత్ గారు, అప్పుడేదో మీకోసమని పిచ్చి పిచ్చిగా తయారయ్యాను, కానీ ఇప్పుడు మళ్ళీ ఇలాంటి డ్రెస్సులంటే నా వల్ల కాదు అని ఏడుపు మొహం వేస్తుంది. అరే అది పిచ్చిగా తయారవ్వడం కాదురా, నా మీద పిచ్చి ప్రేమతో నాకు నచ్చినట్టు తయారయ్యావు. అలాగే ఇంకొకసారి నా కోసం ఈ డ్రెస్లో కనిపించరా ప్లీజ్ అని రెడ్ కలర్ మినీ ఫ్రాక్ని చూపిస్తూ క్యూట్గా అడుగుతాడు. యశ్వంత్ అలా ప్లీజింగ్గా అడుగుతుంటే అతని మీద ఉన్న పిచ్చి ప్రేమతో కాసేపటికి సరే కానీ ఒక్కసారి మాత్రమే అని అంటుంది వేలు చూపించి. హా ఓకే డన్ అని అంటాడు సంబరంగా. సరే పదండి అని ముందుకు వెళ్తుంటే ఆమెను ఆపి ఒకసారి ఇది ట్రయల్ చేసి చూడ్రా క్యాండీ ప్లీజ్ అని మళ్ళీ తన క్యూట్ ఎక్స్ప్రెషన్తో ఆమెను ఒప్పించి ట్రయల్ రూమ్కి పంపిస్తాడు. ఆమెను మాత్రమే పంపిస్తే భయపడుతుంది అని అనుకున్నాడో ఏమో పాపం, తోడుగా తను కూడా ఆమె వెంటే వెళ్తాడు. ఎంత గొప్ప మనసు అయ్యా నీది. ట్రయల్ రూమ్లోకి మీరెందుకు వచ్చారు అని షాక్గా అడుగుతుంది తన వెనకే వచ్చి డోర్ క్లోజ్ చేసిన యశ్వంతుని చూసి. అంటే ఈ డ్రెస్లో ఎలా ఉంటావో చూద్దామని అంటాడు సాగదీస్తూ. నేను డ్రెస్ వేసుకున్నాక బయటికి వచ్చి మీకే చూపిస్తాను కదా, మీరు ఇలా చూస్తుంటే నేను ఎలా డ్రెస్ మార్చుకోవాలి చురుకోపంగా అడుగుతుంది యామిని. మినీ డ్రెస్ కదా, అది వేసుకొని నువ్వు ఎలాగో బయటికి రావు, నాకేమో నువ్వు ఇందులో ఎలా ఉంటావో చూడాలి అని ఆశ, అందుకే ఇలా అంటూ ఆగుతాడు. అబ్బా మీకెలా చెప్పాలి యశ్వంత్ గారు, మీరు ఇలా నన్ను చూస్తుంటే నేను ఎలా డ్రెస్ మార్చుకోను అని అడుగుతుంది ఏడుపు మొహం వేసుకొని. ఓస్ అంతేనా, నేను అటువైపు తిరుగుతాను, నువ్వు డ్రెస్ మార్చుకో అని ఆమెకు ఆపోజిట్గా తిరుగుతాడు. ఇంకా చెప్పినా వినడు అని ఇబ్బందిగానే డ్రెస్ మార్చుకొని అయిపోయింది అని చెప్తుంది మెల్లగా యామిని. నిదానంగా ఆమె వైపు తిరిగి షాక్ అవుతాడు యశ్వంత్. ఇన్ని రోజులు కోమాలో ఉండి చాలా సన్నగా తయారైనా ఆమె ఇప్పుడిప్పుడే కొంచెం ఒళ్ళు చేస్తుండడంతో ఆ డ్రెస్లో చాలా అందంగా ముద్దుగా కనిపిస్తూ ఉంటుంది. కొంచెంగా కనిపిస్తున్న క్లీవేజ్కు డ్రెస్ను పైకి అనుకుంటూ ఇంకో చేత్తో భుజం మీద స్ట్రాప్స్ని సర్దుకుంటూ తలదించుకొని నిలబడి ఉంటుంది యామిని. ఇద్దరి మధ్య ఉన్న 3 అడుగుల దూరాన్ని అడుగుని చేస్తూ దించిన ఆమె తలని దగ్గర పట్టుకుని పైకి అని ఆమె కళ్ళలోకి చూస్తూ లుకింగ్ గార్జియస్ రా అని తన్మయత్నంగా యామిని నుదుటిపై ముద్దు పెట్టి ఆమె చుట్టూ చేతులు వేసి తన కౌగిల్లో దాస్తాడు యశ్వంత్. చిన్నగా నవ్వుతూ థ్యాంక్స్ అంటుంది మెల్లిగా. సరే డ్రెస్ చేంజ్ చేసుకునిరా, బయట వెయిట్ చేస్తుంటా అని డోర్ ఓపెన్ చేయడానికి వెనక్కి తిరిగిన యశ్వంత్ చొక్కా పట్టి వెనక్కి లాగి యశ్వంత్ ఫేస్ని తన చేతులతో పట్టుకొని ఇద్దరి పెదవులను ఏకం చేస్తుంది గాఢంగా. ఆ అనుకొని ముద్దుకు షాక్ అయిన యశ్వంత్ నెమ్మదిగా తేరుకొని మినీ పాప నడుం చుట్టూ చేతులు వేసి ఆమెను దగ్గరికి లాక్కొని హగ్ చేసుకుంటాడు. కాసేపటికి నిదానంగా అతన్ని వదిలి సిగ్గుకి మొహాన్ని చూపించలేక అతని గుండెల్లోనే తల దాచుకుంది మినీ పాప. నువ్వే కిస్ చేసి నువ్వే సిగ్గుపడుతున్నావు ఏంటి క్యాండీ అని అల్లరిగా అడుగుతాడు. ఎందుకో కిస్ చేయాలి అనిపించింది అందుకే అని ఇంకేం చెప్పలేక సైలెంట్ అవుతుంది. అదే ఎందుకు కిస్ చేయాలి అనిపించింది అని ఇంకా ఆట పట్టిస్తూ అడుగుతాడు. అబ్బా మీరు అలా సైలెంట్గా వెళ్ళిపోతుంటే నచ్చక కిస్ చేశా చాలా అని చిరుకోపంగా అడుగుతుంది. చాలదు క్యాండీ, ఇంకా కావాలి కానీ ఇప్పుడు ఇక్కడ కుదరదు, అది కాక పెళ్లి వరకు నీకు దూరంగా ఉండాలి అని ఫిక్స్ అయ్యాను. నువ్వు ఇలాంటి సడన్ కిస్లు ఇచ్చి నాకు మూడ్ తెప్పించకు ప్లీజ్ రా అని మినీ పాప మెడవంపుల్లో మొహం దాచుకున్నాడు యశ్వంత్ బాబు. అతని అవస్థ చూసి నవ్వు ఆపుకుంటూ సరే యశ్వంత్ గారు
మీకు మీరుగా ముద్దు పెట్టే వరకు నేను కూడా సైలెంట్గా ఉంటా. కానీ ఇంకా బయటికి వెళ్ళండి, ఎవరో డోర్ కొడుతున్నారు అని అంటుంది మినీ పాప. సరే, త్వరగా వచ్చే, ఇలాంటి డ్రెస్లే ఇంకో 4 తీసి పెడతా. మన హనీమూన్లో వేసుకుంటే ఇవే వేసుకోవాలి, లేదా అసలు డ్రెస్నే నీ ఒంటి మీద ఉండకూడదు అని అంటూ కొంటెగా కన్ను కొట్టి వెళ్ళిపోతాడు యశ్వంత్. బయట ఉన్న ఎవ్వరినీ పట్టించుకోకుండా అతను వెళ్ళగానే డోర్ లాక్ చేసుకుని యశ్వంత్ అన్నదాన్ని ఇంకోసారి గుర్తు చేసుకుంటూ ఎర్రగా ఆయన బుగ్గలను అద్దంలో చూసుకొని అరచేతుల్లో మొహం దాచుకుంటుంది మినీ పాప. ఆమె ఫీలింగ్స్ పట్టని బయట వాళ్ళు డోర్ బాధేస్తారు. ఆ చప్పుడికి తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వస్తుంది. పాపం కాసేపు కూడా మా పాపను అస్సలు సిగ్గుపడనివ్వడం లేదు ఈ పాడు లోకం. అయ్యయ్యో, ఏం కాలమో ఏమో, ఆఖరికి ట్రయల్ రూమ్ కూడా వదలరు అని గొనుక్కుంటూ లోపలికి వెళ్తారు ఆవిడ. నెక్స్ట్ గోల్డ్ షాపింగ్కి కూడా వెళ్ళి తలలోని పాపిడి బిళ్ళ నుంచి కాలివేళ్లకు పెట్టుకునే మెట్టెల దాకా అన్నీ కొనేసి 3 దాటుతున్న టైంకి తినడానికి వెళ్తారు. అంటే ఒక పక్క ఇంత గోల్డ్ వద్దని మినీ పాప గోల చేస్తున్నా దాన్ని పట్టించుకోలేండి యశ్వంత్ బాబు. అందరూ తినటం అయ్యాక ఇంటికి స్టార్ట్ అవుతారు. ముందు దేవి దేవేంద్ర గారు సందీప్తో సహా దిగాక పక్కనే ఉన్న తమ ఇంటికి వెళ్ళి అలసటగా సోఫాలో వాళ్తాడు యశ్వంత్. అతని కోసం కాఫీ చేసుకుని వచ్చి ఇచ్చాక అతని పక్కనే కూర్చుంటూ, ఇంత గోల్డ్ తీసుకోవడం ఎందుకు యశ్వంత్ గారు అని మెల్లగా అడుగుతుంది యామిని. కాఫీ కంప్లీట్ చేశాక కప్ పక్కన పెట్టి యామినిని తన వడిలోకి లాక్కొని, ఇది మన పెళ్ళిరా, పెళ్లి కూతురు అంటే ఆ మాత్రం గోల్డ్ వేసుకోవాలి. నీ కోసం అని తీసుకున్న ప్రతి నగ నాకు నచ్చి అవి పెట్టుకుంటే నువ్వు ఎలా ఉంటావో అని ఊహించి మరీ ఇష్టంగా కొన్నాను. అలాంటిది ఎందుకు అని అడుగుతావా? అలా అని కాదు, నా ఒక్కదానికే ఇంత గోల్డ్ తీసుకుంటే ఎలానో అనిపించింది యశ్వంత్ గారు, అంతే. పైగా ఇప్పుడు గోల్డ్ చాలా కాస్ట్ ఉంది కదా అని నసుగుతుంది. అమ్మ, వదినమ్మ, సాక్షి వీళ్ళందరికీ చాలా గోల్డ్ ఉంది, అందుకే వాళ్ళకి ఎక్కువ తీసుకోలేదు. ఇంకా కాస్ట్ అంటావా? నీకోసం ప్రేమగా తీసుకున్న వాటికి లెక్క కడతావా? నీ ప్రేమ ముందు వాటి విలువ కూడా తక్కువేరా అని ప్రేమగా చెప్తూ మినీ పాపను ఊపిరి ఆడనివ్వకుండా గట్టిగా హత్తుకున్నాడు. అతని మాటలకు మనసు గాల్లో తేలుతున్న ఫీలింగ్ ఒకవైపు, ఇంత సంతోషంగా ఉన్న టైంలో మళ్ళీ అతను ఎక్కడ దూరం అవుతాడో అన్న భయం ఒకవైపు పట్టుకుంది యామినికి. అబ్బా, ఇంక వదులు సంజు, నా ఒంట్లో ఓపిక అస్సలు లేదు అని ముద్దుగా కసురుతుంది సంహిత. ప్లీజ్ హిత, రేపు మనం హైదరాబాద్ వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళాక మళ్ళీ మనం ఇలా ఉండలేం. ప్లీజ్ ఈ ఒక్కసారికి ఓపిక తెచ్చుకోరా అంటూ మళ్ళీ ప్రణయ యుద్ధాన్ని మొదలు పెడతాడు సంజయ్. కష్టంగా ఉన్నా ఇష్టంగా భరిస్తూ మళ్ళీ అతని మాయలో పడుతుంది సంహిత. ఎయిర్పోర్ట్ నుంచి సంజయ్ సంహితాలను తీసుకుని ఇంటికి స్టార్ట్ అవుతాడు యశ్వంత్. కన్నా, రేపటి నుంచి ఇంటికి ఇంకా పెళ్లి పనులు స్టార్ట్ చేయాలి కదా, నువ్వు ఆఫీస్కి వెళ్ళకు, ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే నేను చూసుకుంటాను, కానీ నువ్వు మాత్రం పెళ్లిని ఎంజాయ్ చేయి అని అంటాడు సంజయ్. రేపు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అన్నయ్య, అది ఒక్కటి అటెండ్ అయ్యాక నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంటాడు సంజయ్. సరే కానీ యష్, పెళ్లి పత్రికలు వచ్చేసాయా అని అడుగుతుంది సంహిత. ఇవాళ ఈవినింగ్కి వచ్చేస్తాయి వదినమ్మ, వాటికి పసుపు ఏదో పెట్టాలి అని అమ్మ చెప్పింది. అది అయిపోతే రేపటి నుంచి పత్రికలు పంచాలంట అని అంటాడు యశ్వంత్. అలా మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేస్తారు. కార్ దిగి లోపలికి వెళ్ళేసరికి హాల్లో కూర్చుని ఆడుకుంటున్న దీపుగాడు చాలా రోజుల తర్వాత అమ్మా నాన్నల్ని చూసి చిన్న సైజు పరుగుతో వాళ్ళ దగ్గరికి చేరి ఇద్దరిని చెరోకాలు పట్టుకొని ఏడుపు మొహం పెడతాడు. ఓ నా దీపు బంగారం, మమ్మల్ని మిస్ అయ్యాడమ్మా అని ముద్దు చేస్తూ ఎత్తుకుంది సంహిత. మా డాడా అంటూ ఇద్దరి మొహాల్ని ముద్దులతో ముంచెత్తుతాడు. రే బుడ్డిగా, మా అన్నయ్య మొహం అంతా నీ ఎంగిలి పట్టేస్తావా ఏంట్రా అని సంజయ్ చేయి పట్టుకొని తన వైపుకు లాక్కుంటూ, మా అన్నయ్య తను అని అంటాడు యశ్వంత్. ఊహు అని తల అడ్డంగా ఊపుతూ డాడా అని అంటాడు బుజ్జోడు సంజయ్ వైపు చూసి చేయి చాపి. మీ డాడీ కాదురా, మా అన్నయ్య అని బలవంతంగా సంజయ్ని సోఫాలో కూర్చోబెట్టి అతని ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంటాడు. అక్కడే ఉన్న యామిని, దేవి, దేవేంద్ర గార్లు, సాక్షి, సాకేత్ అందరూ యశ్వంత్, దీపుని ఆట పట్టించడం చూసి నవ్వుకుంటూ ఉంటారు. బాబాయ్ తన నాన్నని అలా తీసుకువెళ్లడం, ఒళ్ళో పడుకోవడం నచ్చని బుజ్జోడు వాళ్ళ అమ్మ వైపు ఏడుపు మొహంతో చూసి మా డాడా అని అంటాడు ఏడుపు గొంతుతో. ఓ ఏడవకు నాన్న, పద మీ డాడీ దగ్గరికి నేను తీసుకెళ్తాను అని వెళ్ళి సంజయ్ పక్కన కూర్చుంటుంది. సంజయ్ యశ్వంత్ తల నిమురుతూ చిన్నగా నవ్వుతాడు. మళ్ళీ డాడా అంటూ నవ్వుతూ సంజయ్ వైపు దూకుతున్న దీపు గాడిని యశ్వంత్ పట్టుకొని తన పొట్ట మీద కూర్చోబెట్టుకొని, రే బుడ్డోడా, మా అన్నయ్య అని ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు
అని చిరుకోపంగా అంటాడు సంజయ్ ఒళ్ళో పడుకునే. దానికి వాడు ఈసారి నిజంగానే ఏడుపు ఎత్తుకుంటాడు. కన్నా పాపం వాణ్ణి ఏడిపించకు అని బాబుని తను తీసుకుని, ఊరుకో నాన్న, బాబాయ్ తమాషాకి అంటున్నాడులే, ఏడవకు, నేను నీ డాడానే అని బుజ్జోడిని ఊరుకోబెడతాడు. అన్నయ్య, నువ్వు నా అన్నయ్యవి అని బొంగమూత పెట్టి అలకగా అంటాడు. హా, కాదు అని ఎవరు అన్నారు కన్నా? ఇప్పుడే కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా నేను నీకు అన్నయ్య, నువ్వే నాకు తమ్ముడు, ప్లస్ మొదటి కొడుకువి కూడా, నీ తర్వాతే ఎవరైనా అని అంటూ యశ్వంత్ తల మీద ముద్దు పెట్టి, ఇంకా వీడిని ఆట పట్టించింది చాలే అని అంటాడు యశ్వంత్ జుట్టు చెరిపేస్తూ. సంజయ్ మాటలకు సంతోషంగా అతని వైపు చూస్తూ ఇన్ని రోజులు తనకు దూరంగా ఉండటంతో మిస్ యూ అన్నయ్య అని బెంగగా సంజయ్ పొట్టలో మొహం దాచుకుంటాడు. మిస్ యూ టూ కన్నా అని అంటాడు సంజయ్ అంతకంటే బెంగగా. ఇద్దరి అన్నదమ్ముల మధ్య ప్రేమను చూస్తూ ఏ దిష్టి వీళ్ళకి తగలకూడదు అని అనుకుంటారు అక్కడ ఉన్న అందరూ. ఈవినింగ్ అందరూ స్నాక్స్ తిని కాఫీ తాగి వచ్చిన పత్రికలను పసుపు రాస్తూ ఉంటారు. యామిని అక్కడే ఉన్న ఒక పత్రికను తీసుకొని ఓపెన్ చేసి చూస్తుంది. సింపుల్గా ఉన్న ఆ పత్రికలో కేవలం యామినిని వెనుక నుంచి హగ్ చేసుకున్న యశ్వంత్, యామిని కొంచెం తల వెనక్కి అని అతని కళ్ళలోకి చూస్తూ, యశ్వంత్ కూడా అలానే ఆమె కళ్ళలోకి చూస్తూ ఉన్న ఫోటో ఉండి, దాని కింద ఇద్దరి పేర్లు, పెళ్లి జరిగే గుడి అడ్రస్ ఉండి, ఇంకా రిసెప్షన్ ఎప్పుడో ఆ డేట్ వేసి ఉంటుంది. యశ్వంత్కి తల్లిదండ్రుల ప్లేస్లో దేవి దేవేంద్ర గారుల పేరు వేసి, యామినికి ఎవరి పేర్లు వేయకుంటే బాగుండదు అని యశ్వంత్ని సింపుల్గా ఉండేలా ఇలా ప్లాన్ చేశాడు. పెళ్లికి కేవలం ఇంట్లో వాళ్ళు మాత్రమే అని యశ్వంత్ చెప్పినా కూడా కనీసం దగ్గర వాళ్ళని కూడా పిలవకుంటే బాగుండదని సంజయ్నే ఒక 30 మందిని అయినా పిలవాలి అని యశ్వంత్ని ఒప్పిస్తాడు. అందుకే కేవలం కొన్ని కార్డ్స్నే ప్రింట్ చేపిస్తాడు యశ్వంత్. ఆ కార్డును చూసి అందులో ఉన్న వాళ్ళ ఇద్దరి ఫోటోని చూస్తూ ఉంటుంది యామిని ఆనంద బాష్పాలతో. యశ్వంత్ నెమ్మదిగా యామిని పక్కన కూర్చొని, క్యాండీ, ఏమైందిరా ఏడుస్తున్నావు అని కొంచెం కంగారుగా అడుగుతాడు. ఏడవట్లేదు యశ్వంత్ గారు, ఈ ఫోటో నేను వేసిన పెయింటింగ్స్లో ఒకటి, ఇది మీకు ఎలా దొరికింది అని అడుగుతుంది అయోమయంగా. యాక్సిడెంట్ తర్వాత నువ్వు ఉంటున్న బస్తీలోని ఇంటికి వెళ్ళి నీ థింగ్స్ అన్నీ తీసుకొచ్చాను. వాటిల్లో నువ్వు వేసిన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. అందులో నాకు నచ్చిన ఈ ఫోటోని ఈ కార్డులో ప్రింట్ చేయమని ఇచ్చాను అని అంటాడు. తను కూడా ఆ కార్డుని చూస్తూ, మరి ఆ పెయింటింగ్స్ ఎక్కడ ఉన్నాయి అని అడుగుతుంది ఆరాటంగా, ఒకసారి వాటిని చూడాలి అనిపించి. నా దగ్గరే భద్రంగా ఉన్నాయిలే అని అంటాడు. ఒకసారి ఎక్కడ ఉన్నాయో చెప్తారా, నేను వాటిని చూడాలి అని అంటుంది యామిని ముద్దుగా. వాటిని తర్వాత చూపిస్తా అని అంటాడు యశ్వంత్. లేదు లేదు, నేను వాటిని ఇప్పుడే చూడాలి, ప్లీజ్ ఎక్కడున్నాయో చెప్తారా అని అడుగుతుంది క్యూట్గా కళ్ళు టపటపలాడిస్తూ. ఆహా అని బెట్టి చూపిస్తాడు యశ్వంత్. ప్లీజ్ అని దీనంగా అడుగుతుంది యామిని. సరే, నాకు ఇప్పుడే ఇక్కడే ముద్దు పెట్టు, అప్పుడు వాటిని నీకు ఇవ్వాలో లేదో ఆలోచిస్తాను అని అంటాడు కన్నింగుగా ఆమె వైపు చూస్తూ. ఏంటి, అందరూ ఇక్కడే ఉన్నారు, ఎలా ముద్దు పెట్టాలి అని అడుగుతుంది అయోమయంగా. అది నీ ప్రాబ్లం అని అంటాడు యశ్వంత్ చిన్నగా నవ్వుకుంటూ. ప్లీజ్ యశ్వంత్ గారు, నా గురించి తెలిసి కూడా అందరిలో ముద్దు పెట్టమని అడిగితే ఎలా? పాపం కదా నేను అని అమాయకంగా మొహం పెట్టి అంటుంది. ముద్దుగా ఉన్న ఆమె మొహం చూసి, సరే అయితే అందరిలో వద్దు కానీ మన రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాను, అక్కడికి వచ్చి నువ్వే ముద్దు పెట్టాలి, అప్పుడే నీకు పెయింటింగ్స్ ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తాను అని అంటాడు. కాసేపు ఆలోచించి సరే అంటుంది. ఎవరు కాల్ చేయకపోయినా చేసినట్టు ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని యాక్ట్ చేస్తూ రూమ్కి వెళ్తాడు యశ్వంత్. కాసేపటికి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండడంతో నిదానంగా తను కూడా యశ్వంత్ దగ్గరికి వెళ్తుంది. ఆమె కోసమే వెయిట్ చేస్తున్న అతను ఆమె రాగానే డోర్ ముందుకు వేసి వెంటనే యామినిని గట్టిగా హత్తుకొని గోడకి లాక్ చేసి ఇంకా కానీ అంటాడు కన్ను కొట్టి. సిగ్గుపడుతూ తల దించుకొని, మీరు కళ్ళు మూసుకోండి యశ్వంత్ గారు అని అంటుంది. అబ్బా, ఇప్పటికి చాలాసార్లు కిస్ చేసుకున్నాం, ఇదే ఫస్ట్ టైం అయినట్టు కళ్ళు మూసుకో అంటున్నావు ఏంటి క్యాండీ అని అంటాడు చిరుకోపంగా. ముద్దు కొత్త కాకపోయినా నేను పెట్టడం మాత్రం ఇదే ఫస్ట్ కదా, ప్లీజ్ ప్లీజ్ కళ్ళు మూసుకోండి అని అంటుంది. సరేలే అంటూ కళ్ళు మూసుకొని యామిని ఇచ్చే ముద్దు కోసం ఆత్రంగా ఉంటాడు. నిదానంగా యశ్వంత్ మెడ చుట్టూ చేతులు వేసి ఖాళీ మునివేలు మీద నిలబడి యశ్వంత్ పెదాలను తన పెదాలకు తాకిస్తుంది. ఇదేంటి, ముద్దు పెట్టమంటే జస్ట్ పెదాలు తాకించి వదిలేసింది అని యశ్వంత్ అనుకుంటున్నంతలో మెల్లిగా పెదాలు కదిలిస్తూ యశ్వంత్ తనకు ఎలా ముద్దు పెడతాడో గుర్తు తెచ్చుకొని మరి అలానే పెట్టడానికి ట్రై చేసి సక్సెస్ కూడా అవుతుంది. పర్లేదు, బాగానే ముద్దు పెట్టడం నేర్చుకుంది అని మనసులోనే అనుకుంటూ
యామినిని ప్రేమగా పెట్టే ముద్దును ఫీల్ అవుతాడు. డాడా, బాబా అని యశ్వంత్ కోసం సంజయ్ని అడుగుతున్నాడు బుజ్జిగాడు. బాబాయ్ నా దీపు అని అంటాడు సంజయ్. అవును అన్నట్టు తల తెగ ఊపేస్తాడు వాడు. కన్నా ఎక్కడా అని చుట్టూ చూస్తే అక్కడెక్కడా యశ్వంత్ కనిపించక చుట్టూ చూసి అమ్మా కన్నా ఎక్కడా అని దేవి గారిని అడుగుతాడు. చూడలేదు నాన్న, ఇంతవరకు ఇక్కడే ఉండాలే అని ఆవిడ అంటారు. ఆవిడ కూడా చుట్టూ చూస్తూ సరే మీరు పని చూసుకోండి, నేను వెతుకుతాను కన్నాని అంటూ హాల్లో అంతా చూస్తూ ఉంటే మళ్ళీ బుజ్జోడు యశ్వంత్ రూమ్ వైపు చూపిస్తాడు. హో రూమ్లో ఉన్నాడా అని దీపుని తీసుకొని యశ్వంత్ రూమ్ వైపు వెళ్తాడు సంజయ్. నెమ్మదిగా యశ్వంత్కి దూరం జరిగి అతని ఛాతీని తల ఆనిస్తుంది భారంగా ఊపిరి తీసుకుంటూ. ఆమెను కదిలించక యామిని తలను తన గడ్డాన్ని ఆనించి కళ్ళు మూసుకున్నాడు యశ్వంత్. మీరు అడిగినట్టుగా ముద్దు పెట్టాను కదా, ఆ పెయింటింగ్స్ చూపిస్తారా అని అడుగుతుంది కాసేపటికి. హా అని కాసేపు మౌనం ఉండి చూపిస్తాను అంటాడు. నిజంగానా? అయితే ఎక్కడున్నాయి? కబోర్డ్స్లో ఉన్నాయా అని అటువైపు వెళ్తుంటే ఆగు క్యాండీ అంటూ ఆమె చేయి పట్టుకొని చూపిస్తాను అన్నాను కానీ ఇప్పుడు కాదు అని అంటాడు తాపీగా. ఏంటి అని అయోమయంగా అంటుంది. హా నీకు ఖచ్చితంగా ఆ పెయింటింగ్స్ చూపిస్తా, కానీ ఇప్పుడు కాదు, మన పెళ్లి తర్వాత వాటిని నీకు చూపిస్తా అని అంటాడు. హా అని నోరు తెరుచుకొని చూస్తూ ఇది తొండి యశ్వంత్ గారు, ముద్దు ఇస్తే పెయింటింగ్స్ చూపిస్తా అన్నారు, ఇప్పుడు ముద్దు ఇస్తే ఏమో ఇలా అంటున్నారా అని అలుగుతూ పక్కన ఉన్న బెడ్ మీద కూర్చుంటుంది. అరే ముద్దు ఇస్తే పెయింటింగ్స్ గురించి ఆలోచిస్తా అని చెప్పాను కానీ వాటిని చూపిస్తా అని నేను చెప్పానా, ఒకసారి గుర్తు చేసుకో అని అంటాడు. యశ్వంత్ మాటలు గుర్తు చేసుకొని అంటూ మూతి ముడుచుకొని కూర్చుంటుంది అలకగా ఏం మాట్లాడక. తను అలిగింది అని అర్థమయ్యి యామిని పక్కన బెడ్ మీద కూర్చొని ఆమెను సైడ్ హగ్ చేసుకుని ముందుకు వెనక్కి ఊగుతూ ఆ పెయింటింగ్స్ని నేను వేరే చోట పెట్టానురా, మన పెళ్ళి అయ్యాక నీకు వాటిని చూపించి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా, అందుకే నీకు చెప్పలేదు, కానీ ఇంతలోనే నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా, మన పెళ్ళి అయ్యాక నీకు ఖచ్చితంగా వాటిని చూపిస్తా, నా మాట వినవా ప్లీజ్ క్యాండీ అని బుజ్జగిస్తూ అడుగుతాడు యశ్వంత్. సరే కానీ పెళ్లి తర్వాత ఖచ్చితంగా పెయింటింగ్స్ చూపించాలి అని వేలు చూపిస్తూ బెదిరిస్తుంది. ప్రామిస్ క్యాండీ అంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెడతాడు. సరే ఇంక పదండి కిందకి వెళ్దాం, ఇలా ఇద్దరం ఒంటరిగా రూమ్లో ఉన్నామని తెలిస్తే బాగోదు ఎవరికైనా అని అంటుంది బెడ్ మీద నుంచి లేస్తూ. సరే వెళ్ళిపోదాం కానీ వన్ లాస్ట్ కిస్ రా ప్లీజ్ అని యామినిని బెడ్ మీదకి లాగి ఆమె మీద వాలి లిప్ లాక్ చేస్తూ నడుము మీద చేత్తో ఒత్తుతుంటాడు. కరెక్ట్గా ఆ టైంకే మన అల్లరి దీపుగాడి వల్ల యశ్వంత్ ఒక్కడే రూమ్లో ఉన్నాడు అనుకుని లాక్ చేయని డోర్ని ఓపెన్ చేస్తాడు సంజయ్. ఇంకేముంది, తమ్ముడి రొమాంటిక్ యాంగిల్ దర్శనమిస్తుంది. ఈ స్టోరీ ఇంకా 2 or 3 ఎపిసోడ్స్ అండి, ఒక్క రోజులో కంప్లీట్ చేసేద్దాం. తర్వాత యు ఆర్ మై డెవిల్ స్టార్ట్ చేస్తున్నాను, అలాగే డెవిల్ ప్రొఫెసర్ కూడా 2 అయితే వచ్చేస్తాయి, కంటిన్యూ చేస్తా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు.